తెలంగాణలో పోలింగ్ సరళపై అన్ని రాజకీయ పార్టీలు పోస్టుమార్టం చేసే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాల గెలుపుపై ఎవరికి వారిదే ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉండడం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తూ ఉండగా, ఇది మోదీ ఇమేజ్, దేశాభివృద్ధితో తమకే అనుకూలంగా పోలింగ్ జరిగిందని కమలనాథులు అంచనా వేసుకుంటున్నాయి. 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో మార్పు వచ్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో పోలింగ్ సరళిపై అన్ని రాజకీయ పార్టీలు పోస్టుమార్టం చేసే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాల గెలుపుపై ఎవరికి వారిదే ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉండటం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తూ ఉండగా, మోదీ ఇమేజ్, దేశాభివృద్ధితో తమకే అనుకూలంగా పోలింగ్ జరిగిందని కమలనాథులు అంచనా వేసుకుంటున్నారు. 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో మార్పు వచ్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. దానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాకేష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. రాకేష్, అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలకు జరిగిన పోలింగ్ సరళిపైన 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పోస్ట్ మార్టం మొదలు పెట్టాయి. నిన్న ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న 17 పార్లమెంట్ స్థానాల్లో జరిగిన పోలింగ్ పై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేయడం జరిగింది. దాదాపుగా 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 9 స్థానాల్లో ఖచ్చితంగా గెలిస్తే మరొక 4 స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటు మరొక 3 స్థానాల్లో పోలింగ్ సరళిని అంచనా వేయలేకపోతున్నామంటూ కూడా సీఎం పార్టీ నేతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇది సేమ్ టైం ఈ రోజు కూడా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపైన పార్టీ నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా గత 10 ఏళ్లుగా చేసిన మంచి పనులు అయిపోయింది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వెళ్తున్న వైఫల్యాల పైన ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో అవి తమకు కలిసి వస్తాయనేది బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. కనీసం 4 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక బీజేపీ మొత్తం కూడా మోడీ ఇమేజ్ పైన ఆధారపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్ శాతం అంతా కూడా బీజేపీ వైపు పడిందనేది ఆ పార్టీ నేతలు అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా 6 నుంచి 7 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. మరొక 3 నుంచి 4 స్థానాలలో గట్టి పోటీ ఇస్తున్నాం. వాటిపైన కూడా 1-2 రోజుల్లో సర్వే రిపోర్ట్స్ తెప్పించుకోబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. సైలెంట్ ఓట్ బ్యాంకింగ్, ఇది సేమ్ టైం ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది బీజేపీ తమకు అనుకూలంగానే పోలింగ్ జరిగిందనేది ఆ పార్టీ అంచనా వేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే 3 పార్టీలు అయితే గెలుపు ధీమాపై వ్యక్తం చేస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందనేది అంచనా వేస్తున్నది. ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ గవర్నమెంట్ స్థిరంగా ఉండాలన్నా, పార్టీకి సంబంధించి ప్రభుత్వం సమర్థవంతంగా నడవాలన్నా కూడా 10కి పైన కాంగ్రెస్ స్థానాలు గెలిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి కోలుకోవాలంటే మెజారిటీ స్థానాలు గెలవాలి. లేదంటే బీఆర్ఎస్ని పక్కన పెట్టి తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలంటే బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. మెజారిటీ ఎంపీ స్థానాలు కనుక తెలంగాణలో గెలిస్తే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం రావచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలక పాత్ర తామే పోషిస్తామంటూ కూడా బీజేపీ అంచనాలు వేసుకుంటుంది. ఇలా 3 రాజకీయ పార్టీలు కూడా రాజకీయ సమీకరణాలు అంచనా వేసుకుంటున్నారు. జూన్ 4 వరకు వేచి చూడడం పక్కన పెట్టి ప్రస్తుతం తమ గెలుపు అంచనాలను బేరేజ్ వేసుకోవడం ద్వారా నెక్స్ట్ కార్యక్రమాలు చేసుకోవడం కోసం ఈ తరహా ఎత్తుగడనైతే ఆ 3 రాజకీయ పార్టీలు అయితే అవలంబిస్తున్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది.